పర్లేదు, నీట్గానే పెట్టింది ఇల్లు. ఏంటమ్మా తింటం లేదా? ఇంత బక్క చిక్కిపోయారు, వంట వండుకోవట్లేదా? మమ్మీ నాకంటే మస్తు వండుతుంది, ఇంకా బద్ధకం కూడా తక్కువ. మేము గట్టికి తింటున్నాం, నువ్వేం టెన్షన్ పడకు. పిల్ల చూస్తే పద్ధతిగానే ఉంది. కొంచెం తగ్గుతావా? ఆగు, ఇప్పుడే వస్తా. అవును, బాల్కనీ క్లీన్ చేసినావా? చేశాననుకుంటా. బా, ఇంతెన్నుందేంది? హారిక, మమ్మీ ఏంటి ఇది? సిటీకి వచ్చింది సిగరెట్ తాగడానికా? మమ్మీ నీకు మా మీద నమ్మకం లేదా మమ్మీ? అయినా పైన బాడుకోగాడు సిగరెట్ దాగి మా బాల్కనీలో వాడేస్తాడు, దానికి మేమేం చేయాలా? ఎందుకు? పైనుండే వాడికి బాల్కనీ లేదా? బాడికాడు పెళ్ళమంటే సుస్సు, అందుకే మా బాల్కనీలో వాడేస్తుండు. అవునంటే సుసు, అదే పెళ్ళమంటే సుసు. మేము కంప్లైంట్ కూడా ఇచ్చాం. ఇట్లా కాదు, నేను వాడు పని చెప్తావు. ఏ ఆగు, మనకు అసలే చాలా మంచి పేరుంది కదా అపార్ట్మెంట్స్ లో. చాలా పేరుంది. పద పద. వీళ్ళు అసలు ఇల్లు సర్దుకుంటున్నారో లేదో. ఇదేంది అబ్బాయిలు వేసుకునే బట్టలు లెక్కుంది? ఆంటీ అది పన్నమ్మాయి, పని మనిషి. అది పని మంచి రాలేదని చెప్పు, దానికి ఎందుకు ఇంత టెన్షన్? పని మనిషి రాలేదు. హారిక, ఎవరిది బాక్సర్? మమ్మీ పన్నామే రాకపోతే లాండ్రీకి ఇచ్చినాము, వాడేమైనా మిస్ప్లేస్ చేసి ఉంటాడులే. పడేయండి దరిద్రాన్ని. సరే. కవరింగ్ చేయలేక చచ్చిపోతున్నానే తల్లి. పద, మళ్ళీ ఏమవుతుందేమో. ఎవరు నువ్వు? నీకేం కావాలి? ఆయన ఎవరు రమ్మన్నాడు ఇప్పుడు? అసలు ఎందుకు వచ్చావు? ఆయన ఏం పనిలేదు, పో. అదేంటమ్మా, రాత్రి అంతా తిట్టని తిట్లు మొత్తం తిట్టుకుంటా, ఇప్పుడేమో నన్ను పనికి రావద్దంటారు. నేను నా పని చేసుకుంటా. నీ వల్లనే. నేనేం చేసినానే? ఏం చేసినావు నీకు తెలియదా? నేనేం చేసినా? అనుకుందామా? ఏంది పనుకునేది? అసలు ఈ రూమ్ చూసినావా? మళ్ళా పనామే చూస్తే పెద్ద లొల్లి. పనామంటే గుర్తుకొచ్చింది, ఆగొక్క నిమిషం. రింగ్ అవుతుంది. హలో, ఐఎమ్ స్పీకింగ్ టు పని మంచి పద్మ. నువ్వేనా ఎత్తింది ఫోన్? మంచిది మంచిది. ఏమే 4 రోజుల నుంచి పనికి వస్తలేవు, కథలు పడుతున్నావా? అయినా మేము తాగితే నీకెందుకు, మా ఇంటికి అబ్బాయిలు వస్తే నీకెందుకే? నువ్వు పోయి ఓనర్కి కంప్లైంట్ చేస్తావు. నీకెంత దమ్ముంటే నీ పని చెప్తా. రేపు గిట్ట నువ్వు రాకపోవాలి పనికి, మీ ఆయనకు నీ గురించి అంతా చెప్తా. సీ యూ ఇన్ అటుకు జెట్కబండి. రేపు నువ్వు రాకపోతే నీ పని అప్పుడు చెప్తా, అర్థమవుతుందా? పెడే ఇంకా. ఓ షట్, నా నోటి దూల. పద, నేనే మేనేజ్ చేస్తా ఎట్లనో.